జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘ శుద్ధ త్రయోదశి సోమవారము, పునర్వసు నక్షత్రము. ఈరోజు సోమవారం అవటం వలన శివుని మనసారా ధ్యానించిన పూజించిన సకల శుభాలు కలుగుతాయి. ఇంతేకాక పునర్వసు నక్షత్రం అవడం వలన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ శ్రీరాముని స్మరిస్తే విష్ణు సహస్రనామం స్తోత్రం చేసినంత పారాయణ పుణ్యము, శివ సహస్రనామ పారాయణ పుణ్యము లభిస్తాయి. ఈరోజు మాఘ పురాణంలో సుశీలుడు అనే వ్యక్తి స్నానం యొక్క విధులు విధానాలు చెప్పాడు. స్నానములు 7 విధాలు. అందులో మొదటిది మంత్రస్నానము. మంత్రములు చదువుతూ చేసే స్నానాన్ని మంత్రస్నానము అంటారు. ఇక రెండవది మృత్తికా స్నానము. శరీరమునకు మట్టిని రాసుకుంటూ చేసే స్నానమును మృత్తికా స్నానము అంటారు. దీన్నే భౌమ స్నానము అని కూడా అంటారు. ఇక మూడవది భస్మ స్నానము. మన ఒంటికి భస్మం రాసుకుంటూ చేస్తే దాన్ని భస్మ స్నానము అంటారు. ఇది ఆగ్నేయ స్నానంతో సమానం. ఇక నాలుగవది గోధూళి స్నానము. గోవులు నడిచేటప్పుడు వాటి గిట్టల కింద ఉండే దుమ్ము పైకి లేస్తే దాన్ని మన శరీరానికి తగిలితే దాన్ని గోధూళి స్నానము అంటారు. దీన్ని ఆగ్నేయ స్నానము అని కూడా అంటారు. ఇంకా ఈ యొక్క 5వది నదీ స్నానము. నదుల్లో కానీ చెరువుల్లో కానీ స్నానం చేస్తే దాన్ని వారుణ స్నానము అంటారు. ఇక ఆరవ స్నానము ఎండగా ఉన్నప్పుడు వర్షం పడితే ఆ వర్షంలో తడిస్తే దాన్ని దివ్య స్నానము అంటారు. చివరిగా 7వది మానసిక స్నానము. మనసులో శ్రీహరిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటే గోవింద గోవింద అని స్మరిస్తే దాన్ని మానసిక స్నానం అంటారు. ఈ 7 విధాలైన స్నానాలు కూడా సమానమే. ఏ స్నానం చేసినా పరిపూర్ణ స్నాన ఫలితం లభిస్తుంది. ఈరోజు ఈ యొక్క స్నానమును మాఘ స్నానము ఏ రకంగా చేసినా శివార్చన కానీ విష్ణువార్చన కానీ చేసి మన జీవితాలను ధన్యం చేసుకోవచ్చు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ అంటూ శివార్చన. ఇంకా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ శ్రీరాముని శ్లోకమును ఈరోజు పునర్వసు నక్షత్రం విశేషంగా ఉండటం వలన అలా స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయి. జై శ్రీరామ్.